అర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. బ్రాహ్మణుడెవడు, వేద్యమేమిటి, ఈ రెండు నువ్వు చెప్పు వింటాను కనుక నీ మాటలతో అది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దాన్ని బట్టి నువ్వు ఎంత బుద్ధిమంతుడివో నేను ఊహిస్తానన్నాడు. చూసారా, నీ ప్రశ్న బట్టి నువ్వెంత గొప్పవాడో చెప్తానన్నాడు ఆయన, నీ జవాబు బట్టి నువ్వెంత బుద్ధిమంతుడివో నేను ఊహిస్తానని అడిగిన. అప్పుడు సమాధానం చెప్తున్నాడు మహానుభావుడు యుధిష్ఠిరుడు. సత్యం దానం క్షమాశీలం అనుశంస్యం తపోఘృణ దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః. సత్యము, దానము, సహనము, శీలము, క్రూరత్వము లేకపోవుట, తపస్సు, దయ, ఎన్ని వచ్చేవి? ఇలాంటి మంచి గుణాలు విన్నప్పుడు మనం చాలా ఆవలిస్తూ వింటాం, పట్టించుకోమండి అసలు. కానీ తెలుసుకోవలసింది తెలుసుకునే వరకు పుడుతూనే ఉంటాం మనం. అది తెలుసుకోవాలంటే ఉండవలసిన లక్షణాలు ఇవి: సత్యము, దానము, క్షమ, అన్నీ తెలిసే పదాలే. క్షమ అనగా సహనం. శీలము, శీలం అంటే సత్ప్రవర్తన, స్వభావశుద్ధి. అనుశంస్యం, క్రూరత్వము లేకపోవుట, హింసాబుద్ధి లేకపోవుట, ఇవి. తపస్సు, తపస్సు అనగా నియమపాలన. ఇక ఘృణ, దయ, ఇవి ఎవరికైతే ఉంటాయో వారిని బ్రాహ్మణుడు అంటారు. ఇలాంటి బ్రాహ్మణుడు తెలుసుకోవలసింది ఏమిటంటే వేద్యం సర్ప పరం బ్రహ్మ. అతడు తెలుసుకోవలసింది పరబ్రహ్మతత్వాన్ని. ఇదేనా ఇక్కడ అంటే పరబ్రహ్మతత్వము పొందుటకై దానికి తగిన శాస్త్ర సాధనలు చేసేవాడు బ్రాహ్మణుడు. పొందవలసిన పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ ఎలా ఉంటుందో తెలుసా? నిర్దుఃఖమసుఖంచ యత్. ఆ పరబ్రహ్మము సుఖము కాదు, దుఃఖము కాదు. సుఖము దుఃఖము రెండూ లేనిది. యత్ర గత్వా న శోచంతి భవత కిం వివక్షితం. దేనిని చేరితే మరి శోకమోహాదులుండవో అది పరబ్రహ్మము, అది సుఖదుఖాలకు అతీతమైనది అని విషయాన్ని చెప్పాడు. ఒక్క మాటలో ఎంత అందంగా చెప్పాడు. బ్రాహ్మణుడు అంటే ఏమిటి, పొందవలసినటువంటి పరబ్రహ్మ తత్వం అంటే ఏమిటో వివరించాడు ఇక్కడ. వెంటనే ప్రశ్న వేశాడు సర్పరాజు. సరే, నీ ప్రశ్న నుంచి మరొక ప్రశ్న తీస్తున్నాను. ఇక్కడ ప్రశ్న అంటే క్వశ్చన్ అని మాత్రమే కాదండి, చర్చ అని కూడా అర్థం తీసుకోవాలి ఇక్కడ మనం. రుద్ర ప్రశ్న అంటే రుద్రుడికి సంబంధించిన క్వశ్చన్స్ అని కాదు కదా. కానీ వేదం ప్రకారం ప్రశ్న అంటే ఒక చర్చ. అందుకే నహుష ప్రశ్న అంటే ఇది ఒక రమ్యమైన చర్చ జరుగుతోంది, శాస్త్ర చర్చ. ఈ శాస్త్ర చర్చ వల్ల ధర్మము, వేదాంతము ప్రస్తావన చేయబడుతూ శాప పాపం పోతోందండి. అది దీని యొక్క ప్రత్యేకత. అంటే ఈ చర్చ వినడం చేతనే నహుషుని శాపం పోతోందంటే ఈ చర్చ జరుగుతున్న చోట ఉన్నవారందరికీ కూడా ఈ చర్చ యొక్క మహిమ చేత కొన్ని కల్మషాలు పోతాయని దీని ద్వారా మనం గ్రహించవలసిన ఒక అంశమే. ఈ చర్చ యొక్క సారాంశాన్ని మనం చెప్పుకుందాం ఇక్కడ. ప్రధానమైన అంశములు ఇక్కడ, ఎందుకంటే ఒక్కొక్కటి పట్టుకుని వివరణ చెప్తే ఇది ఒక పెద్ద ఉపన్యాసం అవుతుంది కనుక అవసరమైన తీసుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్పిన గుణములు ఉన్నాయే, అవి ఏ వర్ణం వాళ్ళైనా ఉండవచ్చు కదా అన్నాడు ఇక్కడ. అలా ఉన్నప్పుడు ఈ శూద్రుల్లో కూడా ఈ సత్యము మొదలైనటువంటి గుణములు ఉంటే అప్పుడు ఏమంటావు? అప్పుడు జాతి ఏమవుతున్నది? జాతి రీత్యా బ్రాహ్మణుని వ్యర్థమవుతున్నదా? అంతేకాదు, సృష్టిలో సుఖము దుఃఖము ఈ రెండూ లేని స్థితి ఎలా ఉంటుందయ్యా? సుఖం లేదంటే దుఃఖం ఉంది, దుఃఖం లేదంటే సుఖం ఉంది. సుఖము దుఃఖము లేని స్థితి అంటూ ఒకటి ఉంటుందా అని ఈ రెండూ నాకు స్పష్టత కావాలి అని అడిగాడు. దానికి సమాధానం చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది మూలల్ని విధేయంగా తీసుకుని నీలకంఠ దీక్షితుల వారి వ్యాఖ్యానాన్ని అనుసరిస్తూ చెప్పుకుంటున్నటువంటి వచనమే. శూద్రేతు యద్భవే లక్ష్మ ద్విజేతచ్చ న విద్యతే నవై శూద్రో భవే క్షుద్రో బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. ఇది తెలుసుకోవాలండి. దీన్ని బట్టి హైందవ ధర్మం ఎంత విశాలమైనటువంటి సత్యాన్ని చెప్తోందో చూడండి ఇక్కడ. ఏ ఒక్క వర్గం వారో, ఏ ఒక్క వర్ణం వారో మోక్షం పొందుతారు అని ఎక్కడ చెప్పలేదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వేద హృదయం ఇది. శూద్రేతు యద్భవే లక్ష్మ, నేను చెప్పినటువంటి ఆ లక్షణములు ఏది? సత్యం, దానం, క్షమాశీలం, అనుశంసం, తపో, ఘృణ అనే లక్షణములు శూద్రుల్లో ఉంటే బ్రాహ్మణుల్లో లేకపోతే ఆ శూద్రుడు శూద్రుడు కాడు, ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు అన్నాడు. సమాధానం ఎంత అందంగా చెప్పాడు. నవై శూద్రో భవే క్షుద్రో బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. ఎత్రైతల్ లక్ష్యతే సర్ప వృత్తం స బ్రాహ్మణ స్మృత ఎత్రైతన్న భవే సర్పాతం శూద్రమితి నిర్దిశేత్. ఇది గొప్పగా విశేషించాడు ఇక్కడ. కనుక గుణములు లేకపోతే, వృత్తము లేకపోతే అతడు శూద్రుడితో సమానమే అని విషయం చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా శీతోష్ణాలు లేని స్థితి గురించి చెప్పే
వివరం అంటే సుఖము దుఃఖము లేని స్థితి ఉంటుందా అంటే సృష్టిలో అబ్బా చలివేస్తుంది అని బాధపడుతూ ఉంటాం, అబ్బా వేడిగా ఉందండి అని బాధపడుతూ ఉంటాం. కానీ కొన్ని స్థితుల్లో అబ్బా హాయిగా ఉంది అంటూ ఉంటాం. అప్పుడు ఎలా ఉంటుంది? అటు శీతము లేదు, అత్యుష్టము లేదు, ఈ శీతోష్టములు లేకుండా ఒక హాయి అయినటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా సుఖము దుఃఖము లేని ఒకానొక స్థితి ఉందయ్యా. ఆ స్థితి అనూహ్యం, అది ద్వంద్వాతీతమైన స్థితి. అది ఆ స్థితే పరబ్రహ్మ యొక్క స్వరూపము. అది సుఖము కాదు దుఃఖము కాదు, దానికి మరో పేరు పెట్టింది వేదాంతం. సుఖము కాని దుఃఖము కాని మరి దాన్ని ఏమంటారయ్యా అంటే సుఖము దుఃఖము రెండూ కూడా ఖమ్లు. ఖమ్ అంటే ఇంద్రియానుభవం. సుఖదుఖానికి అతీతమైనది ఏదేదో అది ఇంద్రియాతీతం. అది కేవలం ఈలాగున వివరించలేను, చాలా సానుభవైక విద్యమే అన్నారు త్యాగయ్య. అదేమిటయ్యా దాని పేరు అంటే ఆనందాదేవ కల్విమాని భూతాన్ని జాయంతే. అది ఆనందము, అది బ్రహ్మానందము. ఆనందమే సత్ చిత్తు, అదే పరబ్రహ్మ స్వరూపము. కనుక పరబ్రహ్మతత్వంలో లభించేటువంటి ఆనందము సుఖదుఖాలకు అతీతం. అది ఆ స్థితి. అది పొందాలి అంటే ముందు ఈ స్థితులు రావాలయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే నువ్వు చెప్పిన ప్రకారంగా నేను అడిగిన ప్రశ్న, యదితే వృత్తతో రాజన్ బ్రాహ్మణ ప్రసమీక్షిత వృధాజాతిస్తదాయుష్మాన్ కృతిర్యావన్న విద్యతే. నువ్వు చెప్పిన ప్రకారంగా వాడు బ్రాహ్మణ జాతిలో పుట్టిన ఈ వృత్తము లేనప్పుడు వాడు వ్యర్థమేనా అని అడిగితే జాతిరత్ర మహాసర్ప మనుష్యత్వే మహామతే సంకరాత్ సర్వవర్ణానాం దుష్పరీక్షేతి మే మతి. ఇది నిజానికి ద్వాపరయుగం చివరిలో వస్తున్నటువంటి గొప్ప సంభాషణ. తర్వాత కలియుగానికి కూడా పనికొచ్చే సంభాషణ ఇది. ఎందుకంటే రాను రాను మానవ జాతిలో కామాది వికారములు పెరిగి సంకరాత్ సర్వవర్ణానాం దుష్పరీక్షేతి మే మతి. సంకరం అనేది ఏర్పడింది సర్వవర్ణముల నడుమ. ఇది అంగీకరించవలసిందే. సర్వే సర్వా స్వపత్యాన్ని జనయంతి సదా నరాహ. ప్రతివారి యందు అనేక మంది యందు నియమరహితంగా సంతానాన్ని పొందుతూ ఉన్నా. అంతేకాదు వాంగ్మైథిరయో జన్మ మరణంచ సమనృణాం. అంతేకాదు మానవులందరిలో కూడా మాట, అదేవిధంగా దాంపత్యము, పుట్టుక, చావు ఇవన్నీ అందరిలో సమానంగానే కనబడుతున్నాయి. ఆ కారణం చేతనే ఇదమార్షం ప్రమాణంచ ఏ యజామహ ఇత్యపి. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఏ యజామహే అనే మంత్రాన్ని చెప్పినప్పుడు కూడా ఇక్కడ పెద్దల వ్యాఖ్యానాన్ని అనుసరిస్తూ చెప్తున్నాం కనుక మాటలు యథాతథంగా తెలుగు చేస్తున్నాం. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞార్హుడైనటువంటి సంస్కారం పొందినటువంటి వాడైనా ఏ యజామహే అనేటప్పుడు మేము బ్రాహ్మణులము కామో తెలియదు కానీ యాగం చేస్తున్నామని మాత్రమే అన్నారు, యజ్ఞం చేస్తున్నామని అంటారు. అంతేకాదు తస్మాత్ శీలం ప్రధానిష్టం విదురియే తత్వదర్శిన. అందుకే ప్రధానముగా వృత్తము శీలమే ప్రధానమైనటువంటి సుమ. అయితే ప్రాంగ్ నాభివర్ధనాత్ పుంసో జాతకర్మ విధీయతే తత్రాస్య మాతా సావిత్రి పితాత్వాచార్య ఉచ్యతే. అందుకే నాభిచ్ఛేదం చేసేటప్పుడు ఏమి చెప్తారంటే సావిత్రి తల్లి, ఆచార్యుడు తండ్రి అని చెప్తారు ఇక్కడ అన్నారు. సంస్కారములు ఇచ్చేటప్పుడు చెప్పే మాట ఏమిటి? సావిత్రి తల్లి, ఆచార్యుడు తండ్రి అని చెప్తారు. ఆ కారణం చేతనే మనువు తెలియజేశాడు, తావచ్ఛుద్ర సమోహేష యావద్వేదే నజాయతే. అందుకే ఎవరి వర్ణములు ఏమిటో నిర్ధారించలేనటువంటి పరిస్థితి కనుకనే సంస్కారములు అనేవి చెప్పబడుతున్నాయి. అందుకే ఫలానా వాడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు అని చెప్పినంత మాత్రం అతను బ్రాహ్మణుడుగా అనడానికి లేదు అని మనువే చెప్పాడు అన్నాడు ఇక్కడ. బ్రాహ్మణ కులములో పుట్టినప్పటికీ కూడా జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అని చూపించారు. అందుకే జన్మతేనే నిర్ధారించడానికి లేదు గనక అటువంటి వాడికి సంస్కారం అనేది కలిగించుతున్నారు. యావద్వేదే న జాయతే, వేదాది సంస్కారములు చెప్పవచ్చు అని తస్మిన్నేవం మతి ద్వైధే మనుస్వయంభువో అబ్రవీత్. కృతకృత్యా పునర్వర్ణ యది వృత్తన్న విద్యతే శంకరస్వస్తు నాగేంద్ర బలవాన్ ప్రసమీక్షిత. వేదాది సంస్కారములు పొందుతూ అధ్యయన పరుడైనప్పటికీ కూడా ఈ పై చెప్పిన సత్యము క్షమా మొదలైన లక్షణములు లేకపోతే వాడు శంకర ప్రభావం కలిగిన వాడని నిర్ణయించారయ్యా. ఎత్రేదానీ మహాసర్ప సంస్కృతం వృత్తమిష్యతే తం బ్రాహ్మణమహం పూర్వముక్తవాన్ భుజగోత్తమ. కనుక సారాంశముగా తేలిన అంశం ఏమిటంటే వేదాధ్యయనము సంస్కారము కలిగిన విప్రుడు కూడా ఆ గుణములు కలిగినప్పుడు సంపూర్ణముగా బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు అని ప్రతిపాదన ఇక్కడ చేయడం జరిగింది. కనుకనే ఆ వృత్తం అనేది చాలా ప్రధానం. దీన్ని బట్టి వ్యవహారానికి వర్ణములు ఉన్నప్పటికీ కూడా తరించడానికి మాత్రం పొందవలసినది వృత్తపరమైనటువంటి ఈ ధర్మములు కలిగి ఉన్నవాడు మాత్రమే తరించగలడు. ఇంత స్పష్టంగా వివరించి చూపించాడు. ఆ తర్వాత కూడా అనేక ప్రశ్నలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రశ్నల్లో ప్రధానంగా దేనివల్ల సద్గతి కలుగుతుందో చెప్పు అన్నాడు ఇక్కడ.
ఎవడైనా సరే సద్గతి పొందాలంటే చేయవలసిందేమిటి? సద్గతి అంటే ఒకటేనండి, ఉన్న స్థితి కంటే మనం పై స్థితికి వెళ్ళగలిగితే చాలు. సద్గతికి పొందవలసినవి పాత్రే దత్వా ప్రియాన్ యుక్త్వా సత్యముక్త్వా చ భారత అహింసా నిరత స్వర్గం గచ్చేదితి మతిర్మమ. ఇప్పటివరకు చెప్పుకున్న సంభాషణలో చాతుర్వర్ణ్యములు లేవని చెప్పలేదండి, చాతుర్వర్ణ్యములు ఉన్నాయి. చాతుర్వర్ణ్యములు ఉన్నప్పటికీ కూడా వర్ణప్రధానం బట్టి, సంస్కారం బట్టి, వేద సంస్కారం పొందినవాడైనా ఆ గుణములు లేకపోతే వాడు బ్రాహ్మణుడు అనిపించుకోడు, వాడు పరబ్రహ్మమును తెలుసుకోలేడు అని దీని యొక్క సారాంశాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అందుకు కేవలం కర్మ సంస్కారం మాత్రం సరిపోదు, సత్యదానాది గుణములు కలిగిన వాడే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలడు. అందుకే ఏ వర్ణం వారైనప్పటికీ కూడా వారి ధర్మాన్ని వారు పాటిస్తూ, అంతేగాని వర్ణ సంకర్యం చేయరాదు, మళ్ళీ వారి ధర్మాన్ని వారు పాటిస్తూ సత్యదానాది గుణములు కలిగినట్లయితే వారు తప్పకుండా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలరని దీని యొక్క సారాంశం. దీన్ని బట్టి జీవిత పరమార్థం ఒకటి చెప్పాడు, పరమార్థం పొందడానికి ఉండవలసిన లక్షణాలు కూడా వివరించి చూపిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా సద్గతి పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఈ నహషు ప్రశ్నలు మనం అనుకునే క్విజ్జులు లాంటివా? కాదే, మన విచారణ చేసి తరింపజేయడానికి పనికొచ్చే అంశం లేదు. పాత్రుడైన వాడికి దానం చేసి ఎవరితో మాట్లాడినప్పటికీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రియాణ్యుక్త్వా, ప్రియమైనవి పలకాలి. అంతేకాదు సత్యముక్త్వా, అదొకటి చాలా ప్రధానం ఇక్కడ, సత్యం పలకాలి. దానితో పాటు అహింసా నిరత, ఏ ఒక్కరిని హింసించకుండా జీవించాలి. ఇందులో మూడే చెప్పాడు ఇక్కడ, దానము, మంచి పలుకు, మూడవది అహింస. ఈ పలుకు అనే దాన్ని రెండు భాగాలు చేశాడు, ప్రియం సత్యం అనే విషయం చాలా చక్కగా చెప్పాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని చెప్పినట్లుగా మనుష్యుడైన వాడు దానముల ద్వారా భౌతిక ద్రవ్యాలంటి శుద్ధి చేసుకుంటాడు, అదేవిధంగా పాపం నుంచి బయటపడతాడు. ఇది చాలా ప్రధానం. అందుకే దాన ధర్మములు చాలా విశేషం. దాన ధర్మాల గురించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి విశేషంగా భారతంలో. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ 18 రోజులు చాలదు, వాటికో మరో 18 రోజులు కావాలి, అంత ఉంది అక్కడ విషయం. పైగా ప్రియంగా మాట్లాడు, సత్యంగా మాట్లాడు, అవతల వాళ్ళు నొచ్చుకునేటట్టు మాట్లాడు, అది చాలా ముఖ్యం. అందుకే ఈ గుణములు అలవరుచుకోవాలండి. ఇవి అలవరుచుకోకుండా ఎన్ని మంత్రాలు వల్లెవేసినా, ఎన్ని కర్మలు ఆచరించినా ఈ గుణములు లేనప్పుడు తరించడు అని చెప్పడం ఇక్కడ ప్రధానమైనటువంటిది. కనుక సృష్టిలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ గుణములు అలవరుచుకోవాలి. సంస్కారములు ఎన్ని చెప్పినప్పటికీ అవి వ్యవహారం మాత్రమే, కానీ గుణముల ద్వారా తరించుతారని చెప్తూ అహింసా నిరత, అహింస అనేది చాలా పరమధర్మంగా అనేక చోట్ల భారతం ప్రస్తావన చేస్తూ ఉందండి. ఇక్కడ అహింస చాలా ప్రధానమైనటువంటిది అని చెప్తుంది ఇక్కడ. ఈ అహింస యొక్క అనేక కోణాలు, దాని అప్లికబిలిటీ, దాన్ని ఎలా వినియోగించడం, దానికి ఉన్నటువంటి మినహాయింపులు, ఇవన్నీ కూడా శాంతి పర్వంలో మహానుభావుడు భీష్ముడు చాలా చెప్తాడు, అనేక చోట్ల వస్తుంది. పైగా మనసా వాచా కర్మణ ఏ ఒక్కరిని బాధించకపోవడమే అహింస అంటే. ఈ మూడు పాటించినటువంటి వాడే స్వర్గం గచ్చేది తిర్మమ, వాడు స్వర్గతుల్ని పొందుతాడు సుమా. అప్పుడు చర్చలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సర్పం అడుగుతుంటూ యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు, కొన్ని సమాధానాలు ఇప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు. నిజానికి ఇంతవరకు బ్రాహ్మణుడు అంటే ఏమిటి, వేద్యం అంటే ఏమిటి వివరించింది యుధిష్ఠిరుడు. అదేవిధంగా ఇప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతుంటే సర్పం చెప్తూ ఉంటుంది. కనుక ఇందులో ఒకరి ప్రశ్న ఒకరి జవాబు కాదు, ఈయన ప్రశ్నిస్తుంటే ఆయన జవాబు చెప్పడం, ఆయన ప్రశ్నిస్తుంటే ఈయన జవాబు చెప్పడం. దీన్ని బట్టి ఎవరు తెలివైన వారో తేల్చుకోవడం ఇందులో విషయం కాదు. జ్ఞానానికి సంబంధించిన ఒకానొక చర్చలో ఒకరు ప్రశ్న వేస్తారు, ఒక సమాధానం చెప్తారు, వారే ప్రశ్న వేస్తే మళ్ళీ వీరి సమాధానం చెప్తారు. ఇది జరుగుతున్నది ఇక్కడ అంశం. దీని ప్రకారంగా మానవుల గతులు ఎలా ఉంటాయి, స్వర్గాన్ని ఎలా పొందుతాడు, శరీరాభిమానం లేని వ్యక్తి ఎలా ఉంటాడు, ఇవి విషయములండి. నిజానికి మనం ఎంచుకున్న ఈ 3 అంశములు ఈరోజు మనం టేక్ హోమ్ మెసేజ్ కింద తీసుకువెళ్ళి చర్చ చేసుకున్నప్పటికి కూడా జీవితానికి కనబడే అంశములు చాలా గోచరిస్తాయి. దీన్ని బట్టి కథలు మాత్రమే కాదయ్యా, భారతం ఎన్ని అంశములు ఉన్నాయి చూడండి. ఇవి పరిశీలించకుండా ధర్మరాజు తప్ప, కర్ణుడి తప్ప ఇంకా అక్కడే ఆగిపోతూ తిరుగుతున్నటువంటి అల్పబుద్ధుల్ని ఏం చెప్తాయి ఇక్కడ? వాళ్ళ వ్యక్తిత్వాలు చెప్పడానికే ఇవన్నీ మనకు పనికొస్తూ ఉంటాయి ఇక్కడ. పైగా ఇక్కడ గతులు చెప్తూ ఉన్నది. ఇప్పుడు సర్పము చెప్తోందండి యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్నకి నహుషుడు చెప్తున్నాడు. ప్రతివాడికి వాడు ఆచరించిన కర్మలకి 3 రకాల గతులు ఉంటాయి. అది కర్మ బట్టి ఉంటుంది సుమా. మనిషిగా పుట్టడం ఒకటి, స్వర్గంలో ఉండడం ఒకటి, పశుపక్షాది జన్మలు పొందడం ఒకటి, 3 గతులు, ఇంకోటి లేదన్నాడు ఇక్కడ. మరి నరకాదులు అంటే పశుపక్షాదుల జన్మలు కూడా నరకం వంటివే, అది వేరే విషయం, అజ్ఞానంతో మగ్గిపోతున్నవి. 3 రకాల జన్మలు ఉంటాయని చెప్పాడు ఇక్కడ. అయితే ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు మనుష్యులుగా ఉండిపోతారు అని చెప్తూ, మనుష్యుల జన్మలో పాప పుణ్య ఉభయ మిశ్రమైనటువంటి వాళ్ళు మానవులుగా పొందుతూ, ఈ మానవ జన్మ అనేది ఒక సాధనకి ఇచ్చిన జన్మ అండి. అందుకే మానవ జన్మ సాధన కోసం, ఏది పొందినా ఇక్కడే పొందాలి.
ఇందులో తర్వాత స్వర్గానికి వెళ్ళి జపం చేస్తామంటే లాభం లేదు, ఇక్కడే ఏం చేసినా ఇక్కడే అన్నాడు. ఇక్కడ ఈ మనుష్యుడు పైకి వెళ్ళాలి అంటే స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళడానికి చేయవలసినటువంటి మంచి పనులు ఏమిటంటే సోమరితనము ప్రమాదము లేకుండా అహింసని పాటిస్తూ దానము మొదలైన సత్కార్యాల ద్వారా మనుష్యుడు స్వర్గానికి వెళ్తాడు అన్నాడు. ఇక్కడ ఉత్తమమైన లోకాలు, దుఃఖస్పర్శ లేని లోకములు స్వర్గములు, అక్కడికి చేరతాడు. ఏమి? సోమరితనము ప్రమాదము అహింస, ఈ మూడు లేకుండా. సోమరితనం అంటే బద్ధకం, ప్రమాదం అంటే ఏమరపాటు, అదేవిధంగా హింస. ఈ హింస లేకుండా, సోమరితనము లేకుండా, ప్రమాదము లేకుండా వాడు అహింసతో దానం మొదలైన సత్కార్యాలు చేస్తే, మొదలైన అన్నప్పుడు దగ్గర సత్యము, దానము ఇలాంటివి చేసేవాడు ఉత్తమ లోకాలకి పొందుతాడు సుమా. వాటికి వ్యతిరేకంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో పశుపక్షాదులు జన్మలు పొందుతాడు అన్నాడు. ఇక్కడ అయిపోయింది. కనుక సత్కర్మలు చేసిన వాళ్ళు సద్గతులు పొందుతారు, దుష్కర్మలు చేసిన వాళ్ళు దుర్గతులు పొందుతారు. ఆ రెండిట్లో ఏ గతికి వెళ్ళాలన్నా సాధనకు మాత్రం మనుష్య జన్మ చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే మానవ జన్మ పొందినవాడు తనకంటే పై స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించాలే తప్ప తనకంటే కింది స్థితి అయిన పశుపక్షి జన్మల కోసం ప్రయత్నించరాదు. క్యూలో కష్టపడి ముందుకొచ్చి నిలబడ్డాం, మళ్ళీ వెనక్కి వెళితే ఎలా ఉంటుందండి? మళ్ళీ ఇంత దాటుకుని రావాలి. అందుకని ముందు నుండి ఉన్నానండి, నన్ను ముందుకు పంపించానండి, అప్పుడు అడుగు పంపించడం, వెనక్కి వెళ్ళాల్సిందే. అందుకే ఈ జన్మ వచ్చాక దీన్ని వ్యర్థం చేసుకోరాదయ్యా. అయితే ఈ జన్మ వస్తూ కూడా కర్మలు చేస్తూ అటు స్వర్గానికి, ఇటు పశుపక్షాది జన్మలకి, ఇటు మానవ జన్మకి కూడా చెందకుండా ముక్తిని పొందే మహాత్ములు ఉంటారా అంటే ఉన్నారయ్యా, ఉంటారు అని చెప్పాడు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు కూడా కర్మల్ని ఆచరిస్తారు, కానీ లోక వ్యవస్థని భంగపరచకుండా ఉండడం కోసమై లోక సంగ్రహార్థం ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తున్నటువంటి మహాత్ములు వారు మాత్రమే ఈ కర్మలను అంటకుండా ముక్తి పొందుతారు అని చెప్పాడు. దీన్ని బట్టి మొత్తం మానవుడికి ఉండవలసినటువంటి గతులు మొత్తం 3 చెప్పాడండి. పుణ్యకర్మలు చేసేవా లోకాలకి వెళతావు, మంచి లోకాలకి. పాపకర్మలు చేసేవా పశుపక్ష జన్మలు పొందుతావు. నువ్వు నీకు శాస్త్రం విధించిన కర్మని ఫలాపేక్ష లేకుండా చేసేవా ముక్తి పొందుతావు అన్నారు. ఇక్కడిది ప్రధానం తెలిసిపోయింది ఇక్కడ. కనుక కర్మయోగంలో ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశిస్తూ చెప్పినటువంటి గొప్ప మాట ఇది. కర్మాచరణ చేసేటప్పుడు ఇలా చేయాలి, అంతేగాని కర్మను విడిచిపెట్టడం కాదు. నీకు నిజంగా వైరాగ్యం కలిగితే, మోక్షం అంటే ఏమిటో అవగాహన కలిగితే, మోక్షం కావాలని దృష్టి కలిగితే నువ్వు ఈ కర్మను విడిచిపెట్టనక్కర్లేదు. నీకు విధింపబడ్డ కర్మని నువ్వు ఫలాపేక్ష రహితంగా అహంకారం విడిచిపెట్టి చేస్తే జీవన్ముక్తులవే తరించిపోతావు. చూసారా, భగవద్గీత సారమంతా కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాడు. అయితే అన్ని విడిచిపెట్టి ఏదో ఒకటి పొందడానికే కదా ఇవి విడిచిపెట్టడం. ఆ పొందవలసిందేదో దాని యందు బుద్ధి పెట్టి పనిచేయన్నాడు ఇక్కడ. ఇది చాలా రమ్యమైన మాట చెప్పాడండి ఇక్కడ. అది నిత్యే మహతి చాత్మానం అవస్థాపయతే ద్విజ. చాలా మంచి మాట అన్నాడు ఇక్కడ. నిత్యే మహతి అంటే పరమాత్మయందు బుద్ధి నిలిపి ఆ మహాత్ములు ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరిస్తారు, వాళ్ళు ముక్తి చెందుతారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది అహంకారపూరితమైన సత్కర్మ మనకి పుణ్యలోకాలను ఇస్తున్నది, అది మంచిదే కొంత నయం. అహంకారం విడిచిపెట్టి పరమాత్మయందు బుద్ధి కలిగి ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు ముక్తి చెందుతాడు. మొత్తం గీతాసారమంతా నక్ష ప్రశ్నలో కనబడుతున్నది. అంతేగా తర్వాత ప్రశ్న ఏమిటంటే శబ్దస్పర్శ రూపరసగంధాలకి ఆధారమేది, ఇది అడిగాడు ఇక్కడ. దేనివల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి? శబ్దస్పర్శ రూపరసగంధాలు అంటే ఇది నిజానికి చెప్పాలంటే మనందరికీ తెలిసేవండి. ఒక శబ్దం వింటున్నాం, ఒక రూపం చూస్తున్నాం, ఒక రుచి తెలుసుకుంటున్నాం. దేనివల్ల? సందేహం ఉందండి, దేహం వల్లేగా. శబ్దం వెలుగుతున్నామంటే దేహం చెవి ఉంటేనే, రుచి చూస్తున్నామంటే నాలుక ఉంటేనే. కానీ శబ్దస్పర్శాలకన్నిటికీ ఏది ఆధారం? దేహం అని చెప్తాడా యుధిష్ఠిరుడు? గట్టిగా చెప్పాడు. ఇవన్నీ పనిచేయడానికి ఆధారం లోపల ఆత్మ అనేది ఒకటి ఉందయ్యా, పరమాత్మ. వాడు చైతన్యం, వాడు చూపిస్తున్నాడు. నిజానికి దృశ్యానికి నేత్రమే ఆధారం అయితే నిద్రపోతే కళ్ళలో దృశ్యాలు కనబడతాయి. దేనివల్ల? అంతేకాదు వెంటనే మరొక ప్రశ్న ఇస్తాడు. మనస్సు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, ఇవంటే ఏమిటి? చాలా అద్భుతమైన చర్చ ఇక్కడ. ఇంద్రియములతో కూడిన దేహం ఉంది. ఈ దేహంలో మనస్సు బుద్ధి అని 2 ఉన్నాయి. ఈ బుద్ధి అనేది ఎప్పుడు నిశ్చయాత్మకంగా ఇది అని నిర్ణయిస్తుంటారు. ఇది మైకు, ఇది లైటు అని బుద్ధి ద్వారా నిర్ణయించుకుంటాం మనం. అలాగే సంకల్ప వికల్పాలతో ఉంటుంది మనస్సు ఎప్పుడూ కూడా. బుద్ధి చేస్తున్న పనుల ద్వారా వ్యక్తమవుతుందిట అన్నాడు. అంటే ఇది ఫలానా మైక్ అని నేను పోల్చుకున్నాను అంటే పోల్చుకునే బుద్ధి ఉంది. ఇది మైక్ కాదు బల్లా అని అనుకుంటుంటే వీడి బుద్ధి దెబ్బతిందయ్యా బాబు పోల్చుకుంటాయి ఇక్కడ. కానీ చేస్తున్న పనులు బట్టి బుద్ధి ప్రకటింపబడుతుంటుంది. మనస్సు ఎప్పుడూ ఉంటుంది సంకల్ప వికల్పాత్మకంగా. అయితే ఈ మనస్సు కానీ, ఈ బుద్ధి కానీ, ఇంద్రియాలు కానీ పనిచేస్తూ శబ్దస్పర్శ రూపరసగంధములను తెలుసుకుంటున్నాయి అంటే వీటన్నిటికీ ఆధారమై ఆత్మ ఉన్నది. ఆత్మని ఆశ్రయించుకుని బుద్ధి పనిచేస్తూ ఉన్నది, బుద్ధిని ఆశ్రయించుకుని ఇంద్రియములు మొదలైనవి పనిచేస్తున్నాయి అని చెప్పాడు ఇక్కడ. దీన్ని కృష్ణ పరమాత్మ గీతలో వెనక నుంచి వస్తాడండి.
దీన్ని బట్టి ఇంద్రియాలు గొప్పవని ఇందాక అన్నాగా దేహమని. నేను ఒప్పుకుంటా ఇంద్రియాలు గొప్పవి అంటాను, కానీ ఇంద్రియాల కంటే గొప్పది ఒకటి ఉన్నది. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి ఏ బుద్ధే పరతస్తు సహ. చూసారా, దీనికంటే నిన్న మొన్న భీముడు గత తిప్పడం, అర్జునుడు యొక్క ధనుస్సు ఎత్తడమే బాగుంది కదా. అలాంటి వ్యాసుడు కోప్పడతాడు. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పబడుతుంది చూడండి. బ్రహ్మజ్ఞానం అంతా అంత అందంగా చూపించాడు. దీన్ని బట్టి పొందవలసింది ఏమిటి, ఎవడు పొందుతాడు, ఆ పొందడానికి ఏమి ఉండాలి, కేవలం బాహ్యమైన వ్యవహార సంస్కారాలు లాభం లేదు నాయన, ఆ గుణములు తెచ్చుకోవాలి అని చెప్తూ, పోనీ ఆ గుణాలన్నీ లేకుండా ఉన్నప్పటికీ ఆ గుణాలు అమలుపరుస్తూ వైరాగ్యము ఆసక్తి లేకుండా ఉన్నవాడు జీవన్ముక్తుడు అవుతాడు. ఆసక్తి కలిగి ఆ సత్కర్మలు చేస్తే పుణ్యలోకాలు పొందుతాడు. అది లేకపోతే పాపాత్ముడి పడతాడు. అంతే, ఇంకేం కావాలండి. మొత్తం మానవ జీవితానికి కావాల్సిన ఉపదేశం అంతా ఇక్కడ పెట్టాడు. భారతం యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కడికక్కడ ప్రతి ఉపాఖ్యానం ఇది ఒక్కటి చాలు అనిపించేటట్టు తయారు చేస్తారండి. అంత దాని యొక్క గొప్పతనం అది. అందుకే ఒక చోట మనం సరిగ్గా వినకపోయినా మరొక చోట వింటామేమో అని వ్యాసుడు ఆశ, కానీ ఎక్కడెళ్ళా పట్టుకుంటాడు ఆ మహానుభావుడు. నిజానికి ఇంత చెప్పామని మీరు అనుకుంటున్నారు, కానీ ఎంతో వ్యాఖ్యానం ఉంటే కొంత చెప్పుకున్నామని సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట వివరించి చెప్పాడో కనుక ఆత్మని ఆశ్రయించి బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధియే విషయాల వైపు ఇంద్రియాలని మళ్లిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఇంద్రియాల వైపు వెళుతున్న బుద్ధిని తనకు ఆశ్రయమైన ఆత్మ వైపు మళ్లించు. ఎవడైతే బుద్ధి తనకు ఆశ్రయమైనటువంటి ఆత్మవైపు మళ్ళుతుందో అటువంటి బుద్ధి కలిగిన వాడు క్రమంగా నిరపేక్ష స్థితిలో వెళ్ళి ముక్తిని పొందుతాడయ్యా అని చెప్పాడు. ఇది మొత్తం వేదాంత సారాన్ని అంత చక్కగా చెప్తూ ఉంటే ఎప్పుడు యుధిష్ఠిరుడు అడిగాడు, అయిందండి నహుష ప్రశ్న, ఇక్కడితో అయిపోయింది, ఇంకేం కావాలి చెప్పండి. యుక్తితో ఆలోచించేవాడికి ఇంత చాలు, అంత అద్భుతమైంది నహుష ప్రశ్న. దీన్ని బట్టి భారతం అంటే ఏంటో తెలిసింది కదా. భారతంలో ఉన్న శాస్త్రపటుత్వం, అటు వేదాంత శాస్త్రం, తలలు బద్దలు కట్టుకున్న అర్థం కాని తర్కశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఇటువైపు అనేక అంశములు కలిసి ఉంటే మన నవలల క్యారెక్టరైజేషన్లా భారతాన్ని చదివి నాకు భారతం నచ్చలేదండి, ఇదండి భారతం, విషవృక్షాన్ని బయలుదేరారు అంటే అటువంటి అసురుల్ని భరిస్తున్నందుకు భారతం